చదువురమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నా చిలిపి తలుపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss సో కాబట్టి జడ్జి రామకృష్ణ సార్ గారు చెప్పేది ఏమంటే కొద్దిగా మా రిప్రజెంటేషన్ కూడా మీకు ఇస్తాం సార్. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకున్నటువంటి పిల్లల సమస్యలు అయితేనేమి, ఉపాధ్యాయ సమస్యలు అయితేనేమి, అడ్మిషన్స్ అయితేనేమి వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే 62 సంవత్సరాల రిటైర్మెంట్ అనేది ముఖ్యమంత్రి తీసుకోవాలంటే అది మనతో అయ్యే పని కాదు. రాష్ట్ర జేఏసీ ద్వారానే మనం సాధించుకోవాలి. అది ఎప్పుడు అనేది చెప్పలేము. కానీ ఈ మధ్య కాలంలోనే దాదాపు 1990లో రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మెజారిటీగా రిటైర్ అయిపోతున్నారు. నాకు వస్తేనే ఏ ఆనందం కలిగిందంటే ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది ఉపాధ్యాయులు అంత ఆశామాషిగా శ్రీవాణి పెట్టిన చెరువున కైలాస పూసిన కాకి కొండల కళ్యాణి తెచ్చిన లెంపకాయని మీ మనసు మెచ్చుకుని ఉంటే మన్నించండి. ఎన్నో సంవత్సరాల తరువాత శంకరెడ్డి సార్ కొన్ని విషయాల గురించి పూర్వ విద్యార్థిగా అలాగే ఫేరోస్ నుంచి కొన్ని చెప్పాలనుకుంటున్నాము. మీ ఇక్కడ పూర్వ విద్యార్థులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ 14 మంది ఇక్కడ పెరిగిన వాళ్ళం సార్. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాది ఉంటుంది. పూర్వ విద్యార్థులుగా మేమందరూ గురుకులాలను పరిరక్షించడం కోసం, భవిష్యత్తులో దీని ఎదుగుదల కోసం వాళ్ళు ఎదిగిన వాళ్ళు మనకు ఒక పూర్వ విద్యార్థులు ఉన్నారు. గురుకులాలని చాలా భ్రష్టు పట్టించే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నుండి మెరుగైన మీ సోదరుగా అందరి ముందు మాటిస్తున్నాను. అందరూ ఒకసారి దానికి ఒప్పుకుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోన్లోన సెల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మన పురాణి తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఈ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలో నాకు అనుభవం మేడం బాగున్నారా? బాలాజన్న మళ్ళీ చెప్తా మీకు అంతా మా బెనర్జీ మా పోలీసారు చదువురమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో బంగారం తెచ్చి వెన్నెల్లో ముంచి
spent every single day being an example of what a true leadership, compassion and sacrifice is. My father, for past 10 years he's been working as a lecturer and principal in HSLR, a government institute with a mission to uplift and inspire the students of underprivileged communities. But for him it was never just a job. It was his passion, his calling, his way of giving back to society. For past years he always went far beyond of what he expected of him as a teacher and administrator. వాడి పేరేంటమ్మా అమ్మడి బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా. I used to play hide and seek with him, so it's not only his journey, it's the journey of me, my family, my sister. Today I think I can say that he is not just stepping away from a failure, he is stepping into a legacy. A legacy that is bigger than life, his students, and his future people, and many families he faith and their results. That I can say that I am quite proud of you, for being who you are, and standing with us throughout every phase of our life and guiding us through our academic path. For me and my sister, he is our greatest teacher, our greatest friend, and our greatest role model. And I am really proud to say thank you guys, thank you for always being there for us and being for the students. And I really wish you a very happy retirement life filled with fulfillment, happiness and peace. Same thing that you have been given to us for all of people during this year. Thank you. Thank you. Thank you.